అమ్మా ఇప్పుడు చెప్పమ్మా, ఎలా ఉంది నీకు కాబోయే కోడలు? ఆ అమ్మాయికి ఏమిరా? అయితే నీకు నచ్చినట్టేనా? గోపి, మనకి నచ్చినవన్నీ మనం అవుతాయట్రా? అదేమిటమ్మా, అనురాధ తప్పకుండా నీ కోడలు అవుతుంది. గోపి, అనవసరంగా మమతలు పెంచుకుంటున్నావు. వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. వాళ్ళ తాహతకు మనం తోగలేము నాయన. అమ్మా, ఇందులో గొప్పలు లేవు, తాహతులు లేవు. మేమిద్దరం ఇష్టపడ్డాం. అయినా వాళ్ళ తాతయ్యకి ఇలాంటి పట్టింపులు ఏమీ లేవు. పైగా అనురాధ మాటకి ఎప్పుడూ అడ్డు చెప్పు. గోపి, నేను ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకో. నాకు తెలుసు నాయన, మనకి పొత్తు కుదరదు. నువ్వు అనురాధను మర్చిపోవడం మంచిది. నువ్వెప్పుడూ ఇంతేనమ్మా. లోకమంతా మనల్ని ఏదో చిన్న చూపు చూస్తుందని నీకెందుకో ఉలుపు. మనం ఎవరికి ఎందులోనూ తీసుకోవమ్మా. నువ్వు చూస్తుండు, అనురాధని నీ కోడలుగా చేస్తా. ఎందుకు? 4 రోజుల్లో శుభవార్త తెస్తాగా, అప్పుడు చెప్పు. అయ్యగారు గట్టిమో బండి ఉండరా. 2 షేర్ల బాబు లెక్క తెలియక నేను ఏడుస్తుంటేనే దూడ తాగేసిందో లెక్క తినేసిందో. మెళ్ళలు ఆగేస్తున్నాయండి. ఎక్కడేమంటారు? నా నెత్తి మీద వీరబ్రహ్మం. ఒరేయ్, కొంచెంలో తప్పిపోయింది కానీ లేకపోతే పట్టపగలు పాల దగ్గర రావులంగి హత్య అని రేపు ఈ పాటికి పేపర్లో పడి ఉండేది కదరా. కోపడతారు ఎందుకంటే మీరే ఏమన్నారు కదండి. ఏమంటే నెత్తి మీద వేస్తావురా? ఎక్కడ వేస్తావు? డబ్బులు ఇచ్చేయండి, వెళ్ళిపోతాను. ఏం డబ్బులు? ఏం డబ్బులు అంటారంటే గట్టికే గడ్డ దేవుడు మొలిపించే గట్టికి డబ్బు ఏంట్రా? మొలిపించిన దానికి కాదండి, కూలండి కోచినందుకు. కూలి ఎంత అయితే? ఎంత అంటే పోయిన అమాస దగ్గర నుంచి ఈ అమాస దాకా 30 మోపులకి 30 రూపాయలండి. పట్టు. 1 2 3 4 5. సుబ్బా, మీ అమ్మాయికి వయసు ఎంత? 10 నడుస్తున్నాయండి. 10 నడుస్తున్నాయి. పట్టు. 11 12 13 14 15. పెద్దోడికి 18 అండి. పెళ్లిడికి వచ్చాడు చేతికంటాడు అన్నమాట. 18 19 20 21 22 23. అవును, నీ రెండో పిల్లలకి వయసు ఎంత? 28 అండి. నీకు ఇంకా సిగ్గు పోలేదురా. పడుతానే పట్టావు. 28 29 30 31 రూపాయలు కూర్చొని పట్టుకెళ్ళి వస్తానండి బాబా. చిన్నగా ఇంటికి పట్టుకెళ్ళు. పెళ్ళాలు పిల్లలు కాడు పిల్లలు గడిపికిందా. రామలింగం గారు, మా అయ్యగారు డబ్బు ఇచ్చారు బిల్లు కట్టమని. పాల బిల్లు ఎంత? 82 రూపాయల 25 పైసలు. తీసుకో. 1 2 3 4. నాకు ఇంగ్లీష్ తెలీదు, తెలుగులో లెక్కట్రా. అదేంటండి, మీ అమ్మాయి ఇంగ్లీష్ చదువుతుంది అక్కడ? అవును, మీ అమ్మాయికి 25 ఏళ్ళు ఉంటాయా? 16 పాపం. 17 18 19 20 21. ఏమండి పాపం, మీకు బాగా ఆస్తి ఉండేదిగా, చితికిపోయి బాగా బిజినెస్ పెట్టుకున్నారట. అబ్బా, ఆ పోయిన ఆస్తి ఎందుకయ్యా జ్ఞాపకం చేస్తావు? 50 ఎకరాల కొండ్ర. 50 ఎకరాల కొండ్ర మా తాత కూడా లేదు. 51 52 53 54 నాకేస్తున్నావా పిల్టు? నువ్వు వాడికి వేయగలేని పిల్టు, నేను నీకు వేస్తే వచ్చిన బెల్ట్. ఇలా మర్యాదగా రే సుబ్బులు, నీకు 15 రూపాయలు మోసం చేశాడు రా. అయ్యి బాబోయ్, నన్నే మోసం చేశాడన్నమాట. ఏం బతికయా? రే ఊస్తే ఊసావు కానీ బయట ఎక్కడ వరకు వెళ్ళు. నయం, ముఖం మీద ఉమ్మే లేదు. యాదయ్యా, నీతో పెద్ద బాధ అయ్యా. ఏడవక ఏడిచిన వాళ్ళు ఎవరు కూడా పైకి రాలేదు. ప్రపంచంలో తాడి తన్ని వాడు ఒకడు ఉంటే తల తన్ని వాడు ఇంకోడు ఉంటాడు. మర్యాదగా బిజినెస్ చేసుకో. ఇదిగో లెక్క 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 లెక్క. అబ్బా, తెల్లవారి ఎవరి మొహం చూసాను కానీ అనుకున్నది ఒక్కడ జరగలేదు కదా వీరబ్రహ్మం. చుట్టాలు కూడా పంపిస్తున్నావా బ్రహ్మం? నువ్వో అమ్మా ప్రేమ, ఏ వచ్చేసావే? మా హాస్టల్లో భోజనం నాకు సరిపోవటం లేదు నాన్న, అందుకని చెప్పకుండా వచ్చేసాను. ఇక్కడ బాగా తిని బలం వచ్చినాక వెళ్ళి చదువుకుంటాలే. మన వంశంలో చదువు ఎవరికబ్బింది గనక ఇప్పుడు చదివింది చాలు. ఇక నడు. మా నాన్న మంచి ఆ బస్తా ఏమిటి తల్లి? వేరుశనకాయలు నాన్న, వచ్చేటప్పుడు ఒక బస్తా తెచ్చుకున్నా, 2 రోజులు తినొచ్చు. వీరబ్రహ్మం, బస్తా ఏరుశెలక్కాయలు 2 రోజుల? ఈ ఏనుగు పిల్ల అయి పుట్టవలసింది నా పిల్ల అయి పుట్టింది. ఎలా మేపుతాను ఏం? లతాదేవి గారు, నేను ఇంకా దేవిని కాలేదు. అదే ఎప్పుడవుతారు అని. శ్రీ గోపి గారు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు. కాలేజీ వదిలేసి సంవత్సరం అయింది. ఈ సంవత్సరం రోజులుగా తలుచుకుంటూనే ఉన్నాను, తమ చుట్టూ తిరుగుతూనే ఉన్నాను. అయ్యో పాపం, చాలా శ్రమపడ్డారు. ఆ శ్రమకేం కానీ మా అమ్మ కూడా కోడలను చూసుకుని ఎంతో మురిసిపోయింది. కానీ అని ఏమిటి? ఇంత గొప్పింటి పిల్ల ఈ పేదవాణ్ణి చేసుకుంటుందా అని. ఓ, మీ అమ్మగారికి అనుమానం వచ్చింది. న్యాయమేగా? న్యాయం లేదు, ఏం లేదు. చూడు గోపి,
ఇంతకాలం ఒక ఊళ్ళోనే ఉంటున్నాం, రోజు కలుసుకుంటూనే ఉన్నాం. ఇప్పుడు నువ్వు ఒక చోటికి నేను ఒక చోటికి వెళ్ళిపోతున్నావంటే విరహం అంటే ఏమిటో తెలుస్తుంది కదూ. కాదు, ప్రేమ అంటే ఏమిటో తెలుస్తుంది. వెరీ గుడ్. అయితే మన ప్రేమ స్ట్రైట్ గా పెళ్లి దాకా పెడుతుంది అన్నమాట. తప్పకుండా. మీ అమ్మగారు అనుమానించినట్టు ఆస్తులు అంతస్తులు మనకు అడ్డురావు. మా తాతయ్య అలాంటి వారు కారు. ఊరికి వెళ్ళగానే నీ సంగతి అంతా చెప్పి ఉత్తరం రాస్తాను. నువ్వు ఒకసారి వచ్చావంటే అన్ని సెటిల్ చేసుకోవచ్చు. ట్రైనింగ్ టైం అవుతుంది, వెళ్దామా? సరే పదం. అమ్మా పెద్దమ్మాయి వచ్చేసిందే. ఏమా పరీక్షలు బాగా రాసావా? రాశానండి. భూషయ్య గారు, ఏ ఇళ్ళలో జరగాల్సిందే ఆ ఇళ్ళలో జరగాలండి. నా అభిప్రాయం, తర్వాత అనిష్టం. రామలింగం, అది ఆడపిల్లలకి చదువు సంధ్య లేని రోజుల్లోనయ్యా. ఆ మాటకు వచ్చిన అనురాధ కాలేజీ చదువు పూర్తి చేసుకొచ్చిందిగా. బ్రహ్మం గారు ఏమన్నారంటే, హోల్డ్ ఆన్ రామలింగం గారు, ముందు మా సిస్టర్ ఏమంటుందో కనుక్కునేవండి. ఏం సిస్టర్, మీ ఐడియా ఏమిటి? నేను ఆ సంగతే మాట్లాడదాం అనుకుంటున్నా. ఏమిటి, పెళ్లి చేసుకోక్కర్లేదనేగా? కాదు, చేసుకోవాలని. సిస్టర్, ఇంత చదువు చదివి నువ్వు పెళ్లి చేసుకుంటావా? ఒరే వంశోద్ధరక, చదువుకుంటే పెళ్లి చేసుకోకుండా బరి తెగించి తిరగాలనుందా? నువ్వు ఊరుకోరా. చూడమ్మా, ఈ కాలంలో ఆడపిల్లలు మనసులో పెళ్లి చేసుకోవాలనున్నా నాకు అక్కర్లేదు, ఇప్పుడేం తొందర అన్న ఫ్యాషన్ అయిపోయిందిలే. నువ్వు అలా కాకుండా లక్షణంగా నాకు పెళ్లి చేసుకోవాలని ఉంది అని చెప్పావు. నాకు చాలా సంతోషం. నా మనవరాలు అనిపించావు. ఇప్పుడు చెప్పమ్మా, ఏం చేద్దాం? ఏం లేదు తాతయ్య, మా కాలేజీలో గోపి అని. వండర్ఫుల్ మ్యాచ్. ప్రేమే కాదు, పేర్లు కూడా సరిగ్గా కుదిరాయి. ఇంకే అర్జెంట్ గా చేసేయాల్సిందే. అక్క, ఎంత లవ్ మ్యారేజ్ అయినా మరదలు బాబు చేసే మర్యాదలు తప్పు కాదు. కూడదంటే నేను ఒప్పుకోను. ఉండమా, నీ విడిచిపాటు ఎంతకాలం. భూషయ్య గారు, చిన్నమ్మాయికి కూడా ఒక సంబంధం చూసి వెంటనే చేసేస్తే. ఏ మీకేం తొందర? నాకు కాదు, ఇటు మీ ఇంట్లోనూ ఒక ముదిరిపోతున్న అబ్బాయి ఉన్నాడు, అటు నాకు ఒక కూతురుంది. ఇద్దరు సంగతి నేను చూసుకుంటా, దానికి కాదు. ముందు మీ ఇద్దరికి పెళ్లి అయిపోతే మీ అమ్మాయికి ఇచ్చి నన్ను పెళ్లి చేస్తారా? అబ్బా ఊరుకోండ్రా, అసలు సంగతి వదిలిపెట్టి ఊళ్ళో అందరికీ పెళ్లి చేసేట్టున్నారు. నువ్వు చెప్పమ్మా, అబ్బాయి ఎవరు, ఏమిటి? దానికే ఒక ఉత్తరం రాసేస్తే సరే. అడ్రస్ చెప్పమ్మా, ఉత్తరం రాసేస్తాను. నేనే రాస్తాలేండి. శుభం, ఈ వేళ తిని బాగుంది, వెంటనే వెళ్ళి రాసేయమ్మా. ఇంకా ఇదెన్నో లవ్ లెటరు? ప్రేమా, ప్రేమ, అదేమిటమ్మా తెలగపిండి తింటున్నా? మరేం చేయను, శనక్కాయలు బస్తా అయిపోయిందిగా. వీరబ్రహ్మం, బస్తా బస్తా అయిపోయింది. అయిపోతే మళ్ళీ తెస్తాను కానీ ఆ తెలగపిండి తినకమ్మా. గేదెలైతే నెలలాళ్ళు కమ్మగా తిని కడివిడి పాలిస్తాయి. ఈ సంచిలో ఏముంది? నాకేనా? నీకు కదమ్మా. మరి నీకా? నేను తింటే బోర్డు తిరిగేసి చెప్పా కర్ర పుచ్చుకుని అడుక్కు తినాలి. ఈ టిఫిన్లన్నీ నీకు కాబోయే ఇంటాయనికమ్మా. వాడేవాడు? వాడు వీడు అనక పెద్దింటి సంబంధం. భూషయ్య గారు మనవాడు లేడు, మోహన్. ఎవరబ్బా? మర్చిపోయేవటమ్మా, చిన్నప్పుడు మీరంతా మన దొడ్లో ఆడుకుంటుండేవాళ్ళు. ఇప్పుడు అతను ఎలా ఉన్నాడో తెలుసా? అచ్చంగా జపాన్ బొమ్మలేగా, సూటు బూటు హ్యాటు. నిన్ను చూడడానికి రమ్మన్నాను, ఎప్పుడో సడన్ గా వచ్చేస్తాడు. రాగానే మన తెలుగు సినిమాల్లో లేగా పాట పాడినా? చచ్చా, ఫోన్లే, పద్యం పాడతా. వద్దు, వెళ్ళిపోతాడు. రాగానే చక్కగా కూర్చోబెట్టి మర్యాద చేసి టిఫిన్లు అవి పెట్టి. అర్థమైందిలే నాన్న, గట్టిగా లవ్ చేసేస్తా. చదువు రాకపోయినా ఇదైనా అబ్బింది. నేను అలా బజార్కు వెళ్ళొస్తాను, ఈలోగా నువ్వు ముస్తాబై ఉండు. అలాగే.